వెల్కమ్ బ్యాక్ దేవి గారు. మొత్తానికి మార్పు రావాల్సిన చోట, పరివర్తన రావాల్సిన చోట, అంటే ఇలా ఉండకూడదు సమాజం, ఇలా ఉండాలి అని చెప్పే సమయంలో ఇటువంటి అనవసరమైన చర్చలన్నీ తెర మీదకి వస్తున్నాయి. సో దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? ఏమంటారు దీని గురించి? మొట్టమొదటి విషయం ఏంటంటే శారద గారు మాట్లాడిన దాంట్లో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి ఆంక్షలు విధిస్తున్నాం, ఎవరు నేరం చేస్తున్నారు. ఎవరు నేరం చేస్తున్నారో వాళ్ళ మీద మనం ఆంక్షలు విధించాం. ఎవరు బాధితులుగా ఉంటున్నారో వాళ్ళకి ఆంక్షలు విధిస్తాం. ఎవరు వేటాడబడుతున్నారో వాళ్ళనే జాగ్రత్తగా ఉండమని చెప్తాం. వాళ్ళ మీదే ఆంక్షలు అంటే ఏంటి? మగవాళ్ళు నువ్వు నైటీలో బయటకు వెళ్తే మగవాళ్ళని కామెంట్ చేస్తారు కాబట్టి నువ్వు నైటీలో మానే. రేపు ఇంకోటి వేసుకుని వెళ్తావు, కామెంట్ చేస్తారు, అప్పుడు మళ్ళీ అది మానే. అంటే కారణం ఎవరని చెప్తున్నావు ఇక్కడ? నీ మీద కామెంట్లని నువ్వు ఆహ్వానిస్తున్నావు నీ డ్రెస్సింగ్ ద్వారా అని చెప్తున్నావు డైరెక్ట్గా. అంతే కదా? అంతే తప్ప ఆ ఒంటికి నోటికి నోటి తేట కోసం వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, మదం ఎక్కి మాట్లాడుతున్నారని మాట్లాడడం. ఎంత మదం లేకపోతే ఆడవాళ్ళ ఒంటి మీద కామెంట్లు చేస్తారు మగవాళ్ళు అనేది మాట్లాడడం. రెండోది గౌరవానికి సంబంధించి. గౌరవం అనేది తప్పనిసరిగా నువ్వు వేసిన డ్రెస్సో లేకపోతే నీ ప్రవర్తన నుంచి వస్తుంది అనేది ఒక భాగం. అది ఎప్పుడు అసలు వాడి మనసులో ఇంత సంస్కారం ఉంటుంది. ఆ మనసులో సంస్కారమే లేనివాడు నువ్వు పైనుంచి కిందకి ఇనప తొడిగేసుకుని వెళ్ళినా వాడు నోటి తేట అట్టే ఉంటుంది. ఎందుకు? దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే వాళ్ళ బస్ స్టాపుల్లో జీన్స్ వేసుకున్న అమ్మాయిలు మాత్రమే అంటున్నారా అని ఏం లేదు. 50 ఏళ్ళు ఉండి పాపం చీర కట్టుకున్న ఆవిడని కూడా నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. కాబట్టి నోటి తేటకినో మదం ఎక్కిన నోటికినో డ్రెస్కి ఏమీ సంబంధం లేదు. మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇక్కడ తీవ్రమైన విషయం ఏంటి అంటే మహిళలు తీర్మానం చేయటం. ఇక్కడ నేను అనేక సందర్భాల్లో మేమందరం మాట్లాడుతున్నాం. ఏమనంటే ఇక్కడ మాట్లాడుతుంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకరికొకళ్ళు వ్యతిరేక శక్తులుగా కాదు మాట్లాడుతుంది ఏంటి అంటే సమానత్వానికి సంబంధించిన అంశం ఒక భాగం. సమానత్వం అక్కర్లేదు, ఆడవాళ్ళు తక్కువగా ఉండాలి, తక్కువగా ఉండటం ద్వారా వాళ్ళకు డ్రెస్ కోడ్, కొన్ని ఆంక్షలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమ నిబంధనలు అన్నీ ఆడవాళ్ళకే వర్తిస్తాయి అనుకునే బ్యాచ్ ఒకటి. ఈ రెంటి మధ్య జరుగుతున్న చర్చ తప్ప ఇది ఆడ మగకి సంబంధించి జరుగుతున్న చర్చ కాదు. ఆ విషయాన్నే ఇవాళ ఈ మహిళా సంఘం వాళ్ళు తీర్మానం చేయడం ద్వారా నిరూపించారు. తీర్మానం చేసింది మహిళా సంఘం వాళ్ళ, లేకపోతే హర్యానాలోను ఉత్తర యూపీలోను మిగిలిన అన్ని చోట్ల రాజస్థాన్తో సహా జరుగుతున్న ఖాఫ్ పంచాయతీ వాళ్ళ అనేది చర్చ కాదు. ఇక్కడ ఖాఫ్ పంచాయతీలు ఇదే చర్చ నడిపినాయి. ఏ డ్రెస్తో ఆడపిల్ల బయటికి వెళ్ళాలి, ఏ డ్రెస్తో వెళ్ళకూడదు, సెల్ ఫోన్ వాడాలన్నా వద్దా. మొన్నటికి మొన్న హిందూ మహాసభ వాళ్ళు మీరు టైట్ జీన్స్ వేసుకొని తిరగడం వల్ల, రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవడం వల్లే ఇది జరుగుతున్నాయని హర్యానా నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. పూటకో స్టేట్మెంట్ ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ ప్రవర్తన మీద వస్తూ ఉంది. అట్లనే ఏంటి ఇంకా ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వరుసపెట్టి ఈ హిందూ మహాసభ, ఈ సంఘ పరివారికి సంబంధించిన శక్తులన్నీ ఆడవాళ్ళ మీద పడ్డాయి ఈ మధ్యకాలంలో. తర్వాత ఇంకో కీలకమైన అంశం సంస్కృతికి సంబంధించి. మన సంస్కృతిలో లేదు అని మాట్లాడతారు. ఏమండి ఇవాళ కూడా గుజరాత్లో కింద లంగా పైన ఓణి వేసుకోవడం వాళ్ళ సంస్కృతి, చీర కాదు వాళ్ళ సంస్కృతి. రెండవది నార్త్ ఈస్ట్లో ఈశాన్య భారతంలో అది లేదు. కాశ్మీర్లో ఇంకోటి ఉంది. మనకి కేరళలో లుంగీలు కట్టుకొని తిరుగుతారు. అయితే ఇంక ఇవన్నీ భారతీయ సంస్కృతి కాదా? ఏది భారతీయ సంస్కృతి? ఎవరు నిర్ణయిస్తారు? ఏ రకమైన చీర భారతీయ సంస్కృతి అని ఎవరు నిర్ణయిస్తారు? ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో వాళ్ళు గోచి కట్టుకొని 9 గజాల చీర గోచి పెట్టి కట్టుకుంటారు. అది చాలా ప్రొవొకేటివ్గా ఉందని చెప్పి కామెంట్స్ చేశారు. అది చాలా రెచ్చగొట్టే విధంగా ఉందంట. అది వాళ్ళు ఇవాళ కాదు, శతాబ్దాల నుంచి కట్టుకుంటున్నారు. మరి అట్లాగే భారతీయ సంస్కృతి మాట్లాడితే మనకి కోస్తా ప్రాంతంలో వచ్చేసరికి మొన్నటి దాకా 100 ఏళ్ళ దాకా జాకెట్లు లేకుండా తిరిగే సంస్కృతి ఉండేది. దాన్ని పాటిద్దామా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో? కాబట్టి సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక విషయం విస్మరిస్తుంటాం. ఈ సంస్కృతి అనేది ఏదో బ్రహ్మ పదార్థం, ఇది ఏమాత్రం మారదు, ఇది ఒక రాయిలాగా కదలకుండా ఉంటుంది. ఉండదండి. ఒక సంస్కృతి ఎప్పుడైతే నిలవ నీరు అవుతుందో ఆ నిమిషంలో అది చావటం మొదలెట్టి గబ్బు కొడుతూ ఉంటుంది. అందుకనే భారతీయ సంస్కృతిలో భారతీయ సంస్కృతి అనేది ఏం లేదు, రకరకాల సంస్కృతుల సమ్మేళనం భారతీయత. ఈ రకరకాల సంస్కృతుల్లో రకరకాల డ్రెస్సులు ఉన్నాయి, రకరకాల ఆచారాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులన్నీ మనంగా తెచ్చుకున్నాయి కాదు. క్రీస్తు పూర్వం నుంచి మనం గ్రీసు నగర రాజ్యాలు మొదలు పెడితే అన్నిటితో ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాం. సంస్కృతి ఇచ్చిపుచ్చుకుంటే ఎదిగేదాన్నే సంస్కృతి అంటాం. అందుకనే బాలగంగాధర్ తిలక్ చాలా స్పష్టంగా తన కవిత్వంలో చెప్తాడు, సంస్కృతి అనేది కాదు ఒక స్థిర బిందువు, ఇది ఒక స్థిరమైన బిందువు కాదు, ఇది నైక నదీ నదాలు కలిసిన అంతఃసింధువు. అంటే అనేక నదులు, పాయలు, ఏర్లు, సెలయేర్లు వచ్చి కలిసిన ఓ పెద్ద మహాసముద్రం సంస్కృతి అని చెప్తాడు. అట్లాంటి సముద్రం కనుక కాకపోతే ఇది చచ్చి కూర్చుంటుంది. కాబట్టి
ఎప్పుడైనా సరే ప్రపంచ చరిత్రలో సంస్కృతిలో ఇచ్చిపుచ్చుకోవటాలనేవి తప్పనిసరి, దాన్ని ఎవరూ ఆపలేరు. ఇచ్చిపుచ్చుకోవటాల్లో మనం ఆలోచించాల్సింది, మనం మన గతంలోంచి ఏమీ కొనసాగించొద్దంటే తప్పనిసరిగా గతంలో ఉండే మంచిని మనం కొనసాగించాలి. గురజాడ మంచి గతమున కొంచెమేనో అన్నప్పటికీ కొంచెమే ఉండొచ్చు, ఆ కొంచెమైన మంచిని మనం కొనసాగించడం అవసరం. అయితే ఏది మంచి ఏది చెడు అనే దాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఒక మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి, అందరి మనుషులకి మధ్య సమానత్వం ఇవ్వడానికి, గౌరవం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందా లేదా అన్న దాన్ని బట్టే మనం కొలమానం వెయ్యాలి తప్ప, ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను హరించేది, ఎదుటి వాళ్ళకు ఒక సెక్షన్కి మాత్రమే నీతులు చెప్పేది, ఒక సెక్షన్ని రెండో జాతి పౌరులుగా మొదలుపెట్టి, అమ్మ నీ శీలాని ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు ఈ రకంగా ప్రవర్తించడం ద్వారా మాత్రం నువ్వు కాపాడుకోగలవు అని చెప్పడాన్ని, ఆ కాపాడుకునే పని వాళ్ళది కాదు. మోరోవర్ ఈ నైటీలకు సంబంధించి నార్త్లో ముఖ్యంగా స్లమ్స్లో పేద మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ఏంటంటే 100-150 రూపాయలు పెడితే ఒక నైటీ నువ్వు వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, పనిపాటలు చేసుకోవడానికి ఉంటుంది. మనకి ఏప్రాన్ సంస్కృతి లేదు కాబట్టి ఈ కాస్ట్లీ చీరలు ఎంత కాస్ట్లీ అయినా కావచ్చు, కాస్ట్లీ చీరలు వీటన్నిటికి సంబంధించి కంటే వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నిటికంటే. దాన్ని డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళు ఒక ఏప్రాన్ గాను అన్ని రకాలుగాను వాడుతున్నారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దాని మీద ఇప్పుడు ఈ నైటీతో బయటికి రావాలంటే నన్ను నైటీతో బయట రమ్మంటే నేను వస్తానా? ఆవిడ రమ్మంటే ఆవిడ వస్తుందా? ఎందుకు రాము అంటే పని చేసే దగ్గర ఎట్లా ఉండాలి, బయటికి వెళ్తే ఎట్లా ఉండాలి, వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అది వాళ్ళకు కూడా తెలుసు, నువ్వు వాళ్ళు టీచ్ చేయక్కర్లేదు. వాళ్ళకి తెలిసినప్పుడు నువ్వు చెప్పాల్సింది, నీకు ఏదన్నా చేతనైతే చెప్పు, అమ్మ ఈ విధంగా వస్తే నీ ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకోండి అని చెప్పు. లేనప్పుడు వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే అది చేసుకుంటారు. వాళ్ళ ఇళ్లలో కూడా మనుషులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వాళ్ళ మీద ఇంపోజ్ చేయటం, రుద్దడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైంది కాదు. వాళ్ళంతటి వాళ్ళుగా ఏ డ్రెస్ కోడ్ చూజ్ చేసుకుంటారు అనేది పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారం. వ్యక్తిగతమైన వ్యవహారం. రెండో విషయం ఏం చెప్తానంటే, నేను ఎవరూ కూడా ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన చుట్టుపక్కల సమాజంలో ఉండే డ్రెస్ కోడ్ని మినహాయించిన డ్రెస్ వేసుకొని ప్రత్యేకంగా కనపడాలని మనం ప్రదర్శనకు పెట్టుకోం. ఎందుకు పెట్టుకోమంటే అది మానవ సమాజంలో చాలా మౌలికంగా ఉండే ఒక సైకలాజికల్ ఫీలింగ్. ఎందుకని మనం మిగిలిన వాళ్ళతో కలిసిపోవాలని, ఇప్పుడు పక్క వాళ్ళు ఏది వేసుకుంటే అది వేసుకుంటాం. వాళ్ళందరూ అనార్కలి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు ఆడపిల్లలందరూ. అందరూ కాలేజీలో ఉండే ఆడపిల్లలు తప్పనిసరిగా ఇవాళ అనార్కలినే వేసుకుంటారు, నువ్వేమన్నా చెప్పు. అది టైట్ ఫిట్టింగ్ ఉందా లేదా అనేది వాళ్ళకి సమస్య కాదు. అది పెద్ద అంబ్రెల్లా లాగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు అదే కావాలి. ఎందుకని ఈ విషయం వచ్చింది? చాలా సింపుల్. నీ చుట్టుపక్కల సమాజంలో నువ్వు కలవాలని కోరుకుంటావు. ఆ చుట్టుపక్కల సమాజంలోనే కాదు, ఇవాళ ప్రతి బస్తీలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఎక్కడన్నా కటింగ్ అక్రాస్ ఆల్ ద సెక్షన్స్ నైటీ అనేది ఒక కంఫర్టబుల్ థింగ్. వాళ్ళు మ్యాక్సిమం పనిపాటలకి దాన్ని వాడుకుంటారు. అది చీపెస్ట్ డ్రెస్ కూడా. కాబట్టి మనకుండే దరిద్రాన్ని, మనకుండే వ్యవహారాన్ని గమనంలో పెట్టుకుంటే దాని మీద కామెంట్లు చేయటం, దానివల్లనే ఇదేదో జరుగుతుందంటాం. బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైనా పనుల పాటలకు వెళ్ళేటప్పుడు, బయట వ్యవహారాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు నైటీలు వేసుకుని ఏమి వెళ్ళరు. కాబట్టి ఆడవాళ్ళ డ్రెస్సుల మీద చర్చ మానేసి, ఈ లుకలుకల వ్యవహారాలు మానేసి చర్చ జరగాల్సింది ఏంటంటే ఎందుకోసం ఇవి జరుగుతున్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆడవాళ్ళ శరీర ప్రదర్శన వల్ల ఆడవాళ్ళ మీద కామంతోటో కోపంతోటో ఇవి జరగటం లేదు. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే చాలా స్పష్టంగా ఒకటి కోరిక వల్ల కూడా జరగట్లేదు. ఇది ఎందుకు జరుగుతున్నాయంటే ఇవాళ పబ్లిక్ ప్లేసెస్లో ఆడవాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ ఏ రకంగా చేస్తున్నారు? మగాళ్ళని పిలిచి మేము మీతో పోటీ పడుతున్నాం అని చేయట్లా. వాళ్ళు చదువు సంధ్యల్లో ముందు ఉంటున్నారు, పనిపాటల్లో ముందు ఉంటున్నారు, నేర్చుకోవటంలో ముందు ఉంటున్నారు. ఈ రకమైన పబ్లిక్ ప్లేసెస్లో ఏదైతే మగవాడి ఆధిపత్యం అనుకున్నామో వాటిల్లో ఆడవాళ్ళు రావటం, తట్టుకోలేకపోవటం అనేది అసలు లోపలికి మనకి జీర్ణం చేసుకున్న భావాలకు అది జీర్ణం కావట్ల. ఎందుకంటే మీరు ఇందా చూపిస్తున్నారు నేను వచ్చినప్పుడు, ఏంటది ఆడపిల్లలు పుట్టారని సమస్య ఎంత తయారైందని చెప్పి. నేను ఇందాక మాట్లాడుతుంటే వాళ్ళ పొద్దునే వచ్చిన ఫస్ట్ కేసు ఏంటంటే, ఎన్ని కేసులు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, 2 ఆడపిల్లలు పుడితే వదిలేస్తానని చెప్పి. అంటే అసలు ఆడపిల్లలు అనేవాళ్ళు వద్దు, వాళ్ళు తక్కువ జాతి పౌరులు అనేది మన నరనరాన జీర్ణించుకుపోయి ఉన్నప్పుడు, వాళ్ళు వచ్చి పబ్లిక్ ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీరు షార్ట్ కట్ హెయిర్ అనే దాంతో వీరంగా లేసారే మనకి పార్లమెంట్లో. ఇప్పుడు ఆ బిల్లు చచ్చిపోయే వరకు అన్ని పార్టీల వాళ్ళు తమాషా చూశారు కదా. బిల్లు చచ్చిపోయింది మొన్న డిసెంబర్తో, దాని ఆయువు తీరిపోయింది. ఇప్పుడు ఎవరు అసలు ఆ బిల్లు గురించి కూడా మాట్లాడట్లా. అధికార పక్షంలో ఉన్నాళ్ళు మాట్లాడట్లా, ఇవాళ మొన్నటి వరకు మేము తీసుకొస్తాం బిల్లు అన్నాళ్ళు మాట్లాడట్లా, ఆ ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడట్లా. వాళ్ళే కదా కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది. కాబట్టి అసలు అక్కడ మొదలు పెడితే, పార్లమెంట్తో మొదలు పెడితే కింద వరకు
ఆడవాళ్ళకి సంబంధించి పబ్లిక్ ప్లేసెస్లో రావడాన్ని తట్టుకోలేని తనం ఏదైతే ఉందో, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం సాధ్యం కాదు అనే అంశాన్ని ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఈ లైంగిక దాడులు అనేవి అవి కామానికి సంబంధించిన విషయం కాదు, ఇది స్త్రీ మీద అణిచివేతకి ఆధిపత్యానికి సంబంధించిన విషయం. కామం తీర్చుకోవడం అయితే కామం తీర్చుకుని వెళ్ళిపోతాడండి, ఇంత హింసించాల్సిన అవసరం లేదు, ఇంత నీ పేగులు బయటికి లాగాల్సిన అవసరం లేదు. దానికి వాడు చాలా ఇంట్రెస్టింగ్ కారణం ఏం చెప్పాడు, వాడు మైనర్ నిర్భయ కేసులో, ఇది డిసెంబర్, దురదృష్టవశాత్తు 2 రోజుల్లో ఆ దారుణ ఘటనకి సంబంధించి 2 ఏళ్ళు నిండిపోతాయి. అతను ఏం చెప్పాడు, ఆ టీనేజరు, ఎందుకు నేను ఇంత క్రూరంగా ప్రవర్తించావు అంటే వాడు ఇంటరాగేషన్లో ఏం చెప్పాడు, ప్రతిఘటించకపోతే నేను ప్రవర్తించేవాడిని కాదని చెప్పాడు. అంటే ప్రతిఘటననే, స్త్రీ ప్రతిఘటననే తట్టుకోలేని దశ వచ్చింది. అది అయిన తర్వాత ఒక అధ్యయనం జరిగింది. నేను మన జస్టిస్ వర్మ కమిషన్ గురించి మాట్లాడను, కానీ అది అయిన తర్వాత ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే, ఈ లైంగిక దాడులు జరిగినప్పుడు 2 కీలకమైన అంశాలను చెప్పారు. అదేంటి అంటే, ఏ ఇళ్లల్లో అయితే వాళ్ళ పెరుగుదల పెంచే పద్ధతి నువ్వు మగపిల్లాడివిరా నీకేం కాదు అని ఓవర్ ప్యాంపరింగ్తో గారాబంతో పెంచుతారో ఆ కుటుంబాల్లో, అది ఉన్న కుటుంబం కావచ్చు లేని కుటుంబం కావచ్చు, ఉంటుందో సన్ ప్రయారిటీ అంటే మగపిల్లాడి యొక్క ప్రాధాన్యత ఉండే కుటుంబాల్లో ఏమైతే అన్నిట్లో ఉన్నాయి దాదాపుగా వాళ్ళు. రెండోది ఏంటంటే, ఆడపిల్లలు మోడర్న్గా చదువుకుని వాళ్ళు జవాబు చెప్పి చలాకీగా ఉండే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు లైంగిక దాడుల సందర్భంలో. ఎందుకంటే అసలు వాళ్ళు జనరల్గా వాళ్ళ బై దేర్ ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు చేసే ఛాలెంజ్ని వీళ్ళలో ఉండే మగాడితనం తట్టుకోలేకపోతుంది అనేది ఇటీవల అధ్యయనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. కాబట్టి అత్యాచారాల వల్లనే, అత్యాచారాలు ఏదైనా జరిగినప్పుడే ఇటువంటి నైటీ వేసుకోవద్దు, డ్రెస్ కోడ్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అసలు ఆలోచించవలసిన విషయం ఆలోచించకుండా మిగిలినవన్నీ ఆలోచిస్తున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు ముఖ్యంగా ఇటువంటివి ఎక్కువ చెప్తూ ఉంటారంటే డ్రెస్ కోడ్ గురించి అది కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో శారద్ గారు ఏమంటారో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.